దక్షిణాదిలా మంచి సహజ నటి లెక్క పేరు తెచ్చుకున్న నిత్య మీనను గా పేరుని పెద్దగా వాడుకోలేదని చెప్పుకోవచ్చు. దశాబ్దాల క్రితం ఈమె సహజమైన నటనతోని కుర్రకారులు ఫిదా అయిపోయారు. కానీ ఇప్పుడు ఆ పేరు ప్రఖ్యాతలను యాడ్నో వాడుకోవడంలా పైసలు చేసుకోవడంలా విఫలమైందని చెప్పుకోవచ్చు. అయినా సరే అమ్మడు ఏం మాత్రం తగ్గకుండా తెలుగు తమిళ చిత్రాలల్లా నటించుకుంటా ఆమె సత్తా ఏందో చూపించుకుంటున్నది. ఇక ఇటీవలనే మళ్ళసారి తిరు చిత్రంతోని ఈమె సహజమైన నటనకు గాను జాతీయ అవార్డు గిట్లా అందుకున్నది. మళ్ళా గోవాలో నిర్వహించిన ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో ఈమె స్పీచ్ తోని అందరినీ అలరించిందంట. అయితే స్పీచ్ లో ఏం మాట్లాడింది అనంటే, నా సినీ ప్రయాణంలో తొలినాలల్లా ఎప్పుడైతే నేను వచ్చినో నా ఎంపిక విషయంలో అందరూ టార్గెట్ చేసిరు. అయితే నటన అనేది మన భావోద్వేగాలకి సంబంధించిందే గాని అనుభవంతోని కాదు అని అన్నది. అయితే ఇప్పుడు తల్లి పాత్ర చేయాలి అని అంటే తల్లి అయిపోవాల్సిన అవసరం లేదు. ఇక ఏదైతే ఆ పాత్రకి ఉన్న ప్రాధాన్యతని కానీ ఇక ఆ భావోద్వేగాల్ని పండిస్తే సరిపోతుంది అని ఆమె అభిప్రాయపడ్డదంట. అయితే నటన చేసినప్పుడు మనం చేసే పాత్రలు కానీ ఎప్పుడైనా ఆ భావోద్వేగాలు పండించాలి అని చెప్పిన నిత్య మీనను ఇక ఒకప్పుడు ఆమె ఇటువంటి ఎమోషన్ గల పాత్రలు చాలా తేలిగ్గా చేసేదని, కానీ ఇప్పుడు అట్లా చెయ్యలేకపోతున్నానని అందుకు గల మార్పు ఏంది అని అంటే, నేను చాలా సంతోషంగా ఉన్నా ఇప్పుడు అని అన్నదంట. అయితే ఈడ గమ్మత్ ఏందనంటే, సంతోషంగా ఉంటే ఇట్లా నటన రాకపోవడం అనేది గమ్మత్తుగా ఉన్నది జరంతా. ఇక ఆ ముచ్చట అటు ఉంచితే, అయితే ఇటువంటి మంచి టాలెంట్ ఉన్న నటికి జాతీయ అవార్డు ఎప్పుడో రావాల్సింది కానీ జరంతా ఆలస్యం అయితే అయింది. అయినా కానీ ఈమె చేస్తున్న పాత్రలు ఏదైనా సరే కానీ ఈమె సహజత్వంతో సైన్మాకు అదనంగా మారుతుంది. ఇక మరోపక్క ఇటీవలనే నిత్య మీనన్ ఎందుకో సైన్మాలు తక్కువ చేస్తున్నది. ఇక అసలైతే ఇక రూపురేఖలు ఇట్లా జరంతా మార్పులు అయితే వచ్చినాయి. ఇక ఎటు సైన్మా అవకాశాలు వస్తలేవని దాని మీద దృష్టి పెడతలేదని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు పాత్ర ఏదైనా సరే కానీ సైన్మా కథ నచ్చితే ఎక్కడనైనా ఈమె నటించనికే సిద్ధంగా ఉన్నదంట అమ్మడు. ఇక అదే తీరుగా అమ్మడు ఇప్పుడు సరైన పాత్ర పడితే ఇట్లా ఆ రేంజ్ ఏందనేది మళ్ళసారి నిరూపితం చేసుకునే అవకాశం ఉందన్నది అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇక ఇటీవల ఈమె సైన్మాల ఎంపికలు జరంతా చాలా దగ్గరగా ఉండడంతో సైన్మా అవకాశాలు గిట్లా ఈమెకి తక్కువ వస్తున్నాయని అందరూ భావిస్తున్నారు. ఆ నిత్య మీనన్ ఇచ్చిన స్పీచ్లా మీరు ఎంతవరకు సరైన స్పీచ్ అంటారు? ఎంతవరకు మీరు ఆమె మాట్లాడిన మాటలకు ఏకీభవిస్తారు? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే ఒక గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.